హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో నేను మీ అందరితో ఒక చాలా టేస్టీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. సో దీన్ని ఉర్దూలో అయితే షామీ కబాబ్ అంటారండి. సో మనం రెస్టారెంట్స్లో కూడా షామీ కబాబ్ అనే ఆర్డర్ చేస్తుంటాము. ఇంకా తెలుగులో ఏమంటారో నాకు పెద్దగా అయితే ఐడియా లేదు. మటన్ వడలు సంథింగ్ అనుకుంటున్నాను నేనైతే. సో ఈ రెసిపీని మనం సైడ్ డిషెస్గా తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వితిన్ 15 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం రెసిపీని చూసేద్దాం. ఇక్కడ నేను మటన్ తీసుకున్నానండి. ఇది 250 గ్రామ్స్ టెండర్ పీసెస్ మటన్ అనమాట. అంటే మెత్తగా ఉండే పీసెస్, బోన్లెస్ అనమాట. పర్టికులర్గా బోన్లెస్సే తీసుకోవాలి, లేకుంటే కైమా అయినా తీసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి శనగపప్పు అండి. శనగపప్పుని మనము 1 అవర్ అయినా మినిమం నానబెట్టుకోవాలి. సో అలా నానబెట్టుకుంటేనే మనకి ఈ వడ అంటే ఈ షామీ కబాబ్లోకి మనకి టోటల్గా మిక్స్ అవుతుంది అనమాట కంప్లీట్గా. ఇప్పుడు మనం 15 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఈ పప్పు నానబెట్టుకోవడం మాత్రమే టైం అనమాట మనకి. ఇంకా నేను దీంట్లో కావాల్సినంత ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 ఆనియన్ తీసుకున్నానండి. సో ఈ ఆనియన్ని నేను కట్ చేసుకుంటున్నాను. శనగపప్పు క్వాంటిటీ ఎంత అంటే మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా. సో 250 గ్రామ్స్కి హాఫ్ టీ గ్లాస్ అయితే సరిపోతుంది. అరకిలో మటన్ లేకుంటే అరకిలో కైమా అనుకోండి, దానికి ఫుల్ టీ గ్లాస్ శనగపప్పుని మీరు నానబెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 5 నుంచి 6-7 ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను. ఇది ఎక్కువగా స్పైస్ ఉందనుకోండి, మీరు స్పైస్ లెవెల్ని పట్టి తీసుకోండి. నేను ఎక్కువ స్పైసీనే వేస్తుంటాను. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. సో కుక్కర్ వేడైన తర్వాత వెంటనే ఆయిల్ వేసేయండి. ఆయిల్ మనకి ఏ నాన్ వెజ్ రెసిపీస్ చేసుకుంటున్నా ఆయిల్ అనేది ఒక చుక్క ఎక్కువనే పడుతుంది. సో ఇక్కడ నేనైతే రైస్ బ్రాన్ ఆయిల్ అండి వాడేది. సో ఆయిల్ అయితే తీసేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లోకి ఒక చెక్క ముక్క, ఇంకా 2 లవంగాలు వేసుకున్నాను. మీరు కావాలంటే అనాస పువ్వు ఇలాంటివి వేసుకోవచ్చు, కానీ నాకు అవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. గ్రైండ్ చేయాలి వీటిని. సో అందుకని నేను జస్ట్ లిమిటెడ్ స్పైసెస్ తీసుకున్నాను. ఇలా ఇవి వచ్చేసి కొద్దిగా హీట్ అవుతుంది కదా. సో వెంటనే దీనిలోకి ఆనియన్స్ వేసేయాలి. సో ఇలా ఆనియన్స్ని క్యూబ్ లాగా కట్ చేసుకోండి. మరి స్లైసెస్లా అయితే అవసరం లేదు. క్యూబ్లా కట్ చేసుకుంటే మనకేంటంటే కంప్లీట్గా మటన్లోకి బాగా మిక్స్ అయ్యి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట. సో ఈ ఆనియన్ని మనము ఎక్కువగా అయితే ఫ్రై చేసుకొని అవసరం లేదు. జస్ట్ ఇలా ట్రాన్స్పరెంట్గా మారినంత వరకు మనము ఒక 2 మినిట్స్ అంతే. ఈ రెసిపీ మొత్తాన్ని నేను సిమ్లోనే పెట్టి చేసుకుంటుంటాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా దీంట్లోకి మటన్ అయితే వేసేసాను అనమాట. ఆనియన్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాగానే సో ఈ మటన్ వెంటనే ఇంకా కొత్తిమీర, నెక్స్ట్ మనము నార్మల్గా వంటలో కూరలు చేసుకునేటప్పుడు కూడా ఏమేమి వేస్తామో సో అలాంటివన్నీ వేసేయాలి. సో ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. ఇవి చిన్న స్పూన్స్ అనమాట. సో అందుకని 2 వేసుకున్నాను. పెద్ద స్పూన్స్ అయితే 1 వేసుకోండి చాలు. సో ఇవన్నీ వేసేసిన తర్వాత మనము మిక్స్ చేసుకోవాలి. మనం నాన్ వెజ్ రెసిపీస్ ఏవి చేస్తున్నా కూడా వాటికి టేస్ట్ రావాలంటే మనం ఎంత మిక్స్ చేస్తున్నామో దాంట్లోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఆనియన్ ఫ్రై చేసుకోవడంలో, నెక్స్ట్ ఈ మిక్స్ చేయడంలోనే నాన్ వెజ్ రెసిపీస్కి చాలా టేస్ట్ వస్తూ ఉంటుంది. సో ఇంకా దీంట్లోకి నేను పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇంకా కల్లుప్పు వేసుకుంటున్నాను అనమాట. కల్లుప్పు వచ్చేసి మన రుచికి సరిపడా అండి. కల్లుప్పుకి నేను క్వాంటిటీ మెజర్మెంట్ అయితే నేను చెప్పలేను. సో ఇలా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసేయాలన్నమాట. ఆ తర్వాత మనమైతే వాటర్ తీసుకుందాము. హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలి. అంటే మనకి టోటల్గా పచ్చి వాసన అనేది, పసుపు వాసన ఇది మొత్తం పోతుంది అనమాట. సో అంతసేపు మనము బాయిల్ అయితే చేసుకుందాము. ఇప్పుడు నేను దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వాష్ చేసుకొని వేసేసాను. మీరు ఎండుమిరపకాయలు అవసరం లేదనుకున్న వాళ్ళు కారం పొడి వేసుకోండి. అది 1 స్పూన్ 1.5 స్పూన్ అలా పడుతుంది. ఇంకా దీంట్లోకి నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేస్తున్నాను.
సో ఇవన్నీ వేసేసి మనం చక్కగా ఇలా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత కైమాకైతే మనకి 4 విజిల్స్ అలా సరిపోతుందండి. ఇది మటన్ పీసెస్ కాబట్టి నేను 7-8 విజిల్లు అయితే పెట్టుకుంటాను. సో ఇప్పుడు 7-8 విజిల్స్ వచ్చేసాయి. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్రెషర్ తీసేసిన తర్వాత చూస్తే మీరు పప్పుని మీరు అలా ముట్టుకున్నప్పుడు కంప్లీట్‌గా మెదిగిపోయి ఉండాలన్నమాట. మెత్తగా అయిపోయి ఉండాలి. సో చూసారు కదా, ఇక్కడ పప్పు అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. అందుకనేనండి నేను చెప్పాను, ఒక గంట సేపైనా పచ్చెనపప్పుని మీరు నానబెట్టుకొని తీసుకోండి, టేస్టీగా ఉంటుంది డిష్ కూడా. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. ఇది మొత్తం మనకి ఈ మిక్చర్ మొత్తం చల్లగా అయిపోవాలండి. దీంట్లోకి కొంతమంది ఆనియన్స్ కూడా వేసి కుక్ చేసుకుంటూ ఉంటారు. సో నేను ఆ ప్రాసెస్ కాకుండా ఇలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదన్నమాట ఇది. సో ఈ డిష్ అనేది మనకి పప్పులో కానీ రసంలో కానీ ఏదైనా కానీ బిర్యానీలోకి ఏది చేసుకున్నా సైడ్ డిష్లోకి అయితే చాలా బాగుంటుంది. అసలు మనం చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా ఇలా చేసి పెడితే కొద్దిగా వెరైటీగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మిక్చర్ వచ్చేసి కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. సో దీన్ని నేను మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఈ లెవెల్లో మీరు ఉప్పు కొద్దిగా చూసుకోండి. ఉప్పు కానీ తక్కువైతే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసిన తర్వాత నాకు సాల్ట్ అయితే అవసరం లేదు. సో అందుకని నేను అలానే గ్రైండ్ చేసేసాను. సో జస్ట్ 2 సార్లు 1 నుంచి 4 వరకు తిప్పండి చాలు. రివర్స్లో ఒకసారి తిప్పేయండి చాలు, సరిపోతుందన్నమాట. మనకి మరీ మెత్తగా నీళ్ళులాగా చేసేయకండి. సో ఇలా మనకి కోర్స్గా ఉండాలన్నమాట. సో ఇలా మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే ముద్దగా అయ్యేటట్టు ఉండాలి. సో ఈ మిక్చర్ అన్నింటినీ తీసేసుకొని నేను ఇక్కడ చిన్న ప్లేట్ ఒకటి తీసుకుంటున్నానండి. బటర్ పేపర్లో కూడా తీసుకోవచ్చు మనము. నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొద్దిగా ఈ మిక్చర్ని తీసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట మనము. మరీ సన్నగా అంటే మరీ థిన్గా అయితే ఒత్తుకోకండి. ఇలా కొద్దిగా లావుగానే ఉండాలన్నమాట. షేప్స్ మనకి ఇష్టం వచ్చిన షేప్స్ పెట్టుకోవచ్చు. సో ఇలాగా నేను వీటన్నిటిని అయితే కబాబుల్లాగా చేసుకుంటున్నాను అనమాట. చాలామంది ఇలా కాకుండా రౌండ్గా కూడా బాల్స్లా చేసుకొని ఫ్రై చేసుకుంటుంటారు. సో అలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ నేను ఇలా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలాగా మనము వడల్లాగా అంటే మసాలా వడలు ఎలా ఉంటాయో అలా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇప్పుడు ప్యాన్ అయితే నేను హీట్ చేసుకుంటున్నాను. ప్యాన్ మీద ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని గ్రీస్ చేసేసుకోండి. సో దాంట్లోకి ఈ కైమా వడల్ని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. వీటన్నిటిని మనము కదలకుండా ఒక 5 మినిట్స్ అయినా అలా ఫ్రై చేసుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకుంటే మాడిపోతాయి. మనకి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇరిగిపోతూ ఉంటాయన్నమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ కైమా వడలు వీటన్నిటిని పైన మనకి డార్క్ బ్రౌన్ లేయర్లో ఇప్పుడు వచ్చింది కదా, సో అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అసలు మీరు టెన్షన్ పడకండి, అది మాడిపోయినట్టు కాదు. సో అక్కడ మనకి వేడి ఎక్కువ ఉన్నట్టు అనమాట, అంతే ప్యాన్లో. సో అందుకని అలా కొద్దిగా డార్క్ కలర్లో అవుతుంది. టేస్ట్ అయితే మనకి అసలు డిఫరెన్స్ ఏం రాదు.
అలా అని చెప్పి ఎక్కువగా మాడిచేయకండి. సో ఇలాగ మనము మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఒక 15-20 మినిట్స్ అయినా ఖచ్చితంగా పడుతుంది ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి. ఇదన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను వీటన్నిటిని తీసేసుకుంటున్నాను పక్కన. సో ఇలా కనిపిస్తాయి అన్నమాట మనకి. సో ఇక్కడ కొద్దిగా బ్రౌన్ కలర్లో ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది కదా. సో అలా ఏం లేదండి, ప్రాబ్లం ఏమి ఉండదు. టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో అలానే ఉంటాయి. సో ఇదన్నమాట చాలా చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. సో ఈ రెసిపీ మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్లో ఇది ఒకటి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమన్నా వెరైటీ డిషెస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.